ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి మాత హిందూ ఐక్య వేదిక, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్, ప్రగతి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్గాం మండల ఎంఈఓ ఏకాంబరం దాచేపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు రావికంటి వరప్రసాద్లు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పోటీకి రాకుండా వరప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఆర్యవైశ్య సంఘ సభ్యులు తనకు సహకారం అందిస్తూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారంలో తోడుగా నిలవాలని వరప్రసాద్ కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక్క నామినేషన్ మాత్రమే వేసి ఏకగ్రీవం కావడంలో సహకరించిన వారందరికీ ఎన్నికల కమిటీ ధన్యవాదాలు తెలిపి త్వరలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రావికంటి ఈశ్వర్, రాచర్ల చంద్రశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, గాదంశెట్టి రమేష్, రావికంటి హరీష్, నార్ల అశోక్, తాటిపల్లి అశోక్, తోట సుధాకర్, మాజీ అధ్యక్షులు రావికంటి అంజయ్య, రావి వేణు, నూక అశోక్, ఐతా వీరకుమార్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ ఆర్యవైశ్య పట్టణ వైశ్య కుటుంబానికి ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే విధంగా నాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాను. జై వాసవి మాత. జై జై వాసవి మాత. సోదర సోదరులకు, సభ్యులకు, మాకు ఎలక్షన్ కమిటీకి మంచి సహకరించినందుకు కృతజ్ఞతలు. మాకు ఏకైక నామినేషన్ వచ్చిన మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. రావికంటి వరప్రసాద్ గారిని అధ్యక్షుడిగా నియమిస్తూ అధికార పత్రం ఇస్తున్నాం. ఎన్టీపీసీ ఆదివాసీ సభ్యులందరికీ కూడా స్వాగతం చేసుకుంటున్నాను. ఈరోజు మన ఎన్టీపీసీ వైశ్య సంఘంలో నూతనంగా అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షులుగా శ్రీ రావికంటి వరప్రసాద్ గారికి డబుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నికయ్యారు అధ్యక్షునిగా, అలాగే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా శుభసూచకం. మన అమ్మవారి దయ వారి మీద, కుటుంబ సభ్యులందరి మీద, మన వైశ్య సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద చూసినట్లయితే ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి జన్మ మనది మానవ జన్మ. ఆ విధంగా మనం మనిషిగా జన్మ ఎత్తినామంటే పూర్వజన్మలో ఎంత సుకృతం చేసుకుంటే కానీ ఈ విధమైనటువంటి జన్మ మనకు లభించదు. ఇందులో వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఈ వరప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన సంఘం ఇంకా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువగా మరి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి సంఘంలో మన వైశ్య కమ్యూనిటీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ వాసవి మాత యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి మాత. ఈరోజు సభ ముఖ్యంగా తెలియని ఏంటంటే నూతనంగా ఎన్నికైన రావికంటి వరప్రసాద్ గారికి ఎన్టీపీసీ ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు, వారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మునుముందు కూడా మీరు ఆర్యవైశ్య సంఘానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అనేది ఒక కుటుంబం. మరి ఆ కుటుంబంలో మీరు పెద్ద అంటే ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఎంత ఉంటుందో ఒక సంఘంలో అధ్యక్షుని పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఎవరు ఎన్ని ఎత్తి పొడుసులు చేసినప్పుడు కూడా అంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి ముందుకు పోయి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘాన్ని చాలా చక్కగా రూపకల్పన చేసి మునుముందు ఇంకా తీసుకెళ్ళి మరి ఈరోజు మీ అందరూ
అందరి అభిప్రాయం అంటే ఏకాగ్రీకంగా ఎన్నుకోవడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎందుకంటే ఇదంతా మా కుటుంబం, ఒకటే కుటుంబం. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అనేది ఒక కుటుంబం అనే ఒక సంకల్పంతో ఏకాగ్రీకంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి సభాముఖంగా మరోసారి అధ్యక్షుల వారికి తెలియడం ఏంటంటే, మీరు మునుంది మంచి శిఖరణ శుద్ధితోటి, మంచి హృదయంతో అందరినీ ఆదరించి, అందరి ఆదరాభిమానాలు పొంది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే ఈరోజు ఎన్నికైన సందర్భంగా నూతనంగా అధ్యక్షులు ఎన్నికైన సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం, వాసవి సేవా సమితి, అలాగే హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి మాత. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.